యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం చేసే తప్పులు, పాపాలు, దోషాలు అన్నీ యేసుప్రభు వారి మీద మోపబడ్డాయి. సిలువలో అవన్నీ భరించి మనకు స్వస్థతను విడుదల చేశారు. ఇది మనం నమ్మితే మనకు ఎంతటి రోగం నుండైనా, ఎంతటి పాపం నుండైనా విడుదల కలుగుతుంది. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజేష్ కొత్తగా యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని గురించి ఇంకా తెలుసుకుంటూ క్రమం తప్పక ప్రతి వారం మందిరానికి వెళ్తూ బైబిల్ చదువుతూ ఉండేవాడు. అతని భార్య గర్భవతిగా ఉండి నెలల నిండి ఒక ఆడపిల్లను ప్రసవించగా అప్పుడే పుట్టిన ఆ అమ్మాయికి ఎముకలకు సంబంధించిన వ్యాధి ఉంది, ఆ అమ్మాయి ఎదగడం కష్టం అని చెప్తారు డాక్టర్స్. రాజేష్ బాధతో మందిరానికి వెళ్ళి పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయమని అడిగి ప్రార్థన చేయించుకుని ఇంటికి వస్తుండగా తనకు తెలిసిన విశ్వాసులు కొందరు కలిసి మాట్లాడుతుండగా తన కూతురు గురించి చెప్పాడు. అది విని వారు కొందరు స్వస్థతలు ఉన్నాయని, కొందరు స్వస్థతలు లేవని వాదించుకోసాగారు. వారి వాదన విని అయోమయంలో పడిపోయిన రాజేష్ ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని, నేనెవ్వరి మాట వినను ప్రభువా, మీరు నిజమైన దేవుడని నా నమ్మకం. మీరే నాతో మాట్లాడి నా కూతుర్ని స్వస్థపరుస్తారా లేదా అంటూ బైబిల్లో స్వస్థతల గురించి చదువుతూ ప్రార్థిస్తూ ఉంటాడు. 3 రోజులు అలా ఏమీ తినకుండా ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ ఉండగా ప్రభువారు మాట్లాడారు. నాయనా, నీ కూతురిని స్వస్థపరుస్తున్నాను, ఆమె నాకు గొప్ప సాక్షిగా నిలుస్తుంది అని చెప్పారు. అంతే, సంతోషంతో భయంతో వణికిపోతూ వందనాలు ప్రభువా అంటూ దేవుణ్ణి స్తుతించసాగాడు. మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళి చూడగా కూతురు ఆరోగ్యంగా బాగా ఆడుకుంటూ కనిపించింది. జరిగినదంతా తన భార్యకు చెప్పి ఇద్దరూ కలిసి దేవుణ్ణి స్తుతించసాగారు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 8, 9 వచనాల్లో అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. యేసుప్రభు వారు సిలువలో నలుగగొట్టబడిందే మన కోసం. మనం ఏ రోగాలు, బాధలు పడకూడదు, ఆరోగ్యంగా, సంతోషంగా ఆయన కోసం జీవించాలని. కొత్తగా ప్రభువులోనికి వచ్చిన వారిని ఇలా కొందరు స్వస్థతలు ఉన్నాయని, లేవని వాదిస్తే వారు ఇంకా భయపడిపోయి ప్రభువారికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అపోస్తలుడైన పౌలు ఆ ద్వీపంలో ఉండే అనాగరికులకు ప్రార్థన చేసినప్పుడు వారు నమ్మి అందరూ స్వస్థత పొందుకున్నారు. మనము ప్రభువారి గురించి ఏది నమ్మితే అది జరుగుతుంది. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత ఉంది అని నమ్మితే అనారోగ్యాల నుండి, బాధల నుండి విడుదల పొంది ఆయనకు గొప్ప సాక్షులుగా జీవిస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ప్రభువా, మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత ఉంది అని తెలుపుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిలో ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభువా, సమస్తము ఎరిగిన దేవుడవు నాయనా. వారిని మీ కృపాహస్తంతో తాకి ఇప్పుడే స్వస్థపరచండి. వారికి లేడి పిల్ల వలె గంతులు వేసే శక్తిని దయచేయండి. ఇక ఎటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ వారికి రాకుండా సహాయం చేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది.
ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. వేదనకరమైన పరిస్థితులను భరించలేక, ఎదిరించి నిలబడే శక్తి చాలక నిస్సహాయులుగా నిలిచి, దేవుడైనా ఈ పరిస్థితుల నుండి నన్ను కాపాడకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండిపోతాము. అలాంటి నిస్సహాయ స్థితిలో నీవున్నప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా వదిలివేయడు. నీ ఉన్న స్థితిని, నీ కన్నీటిని ఆయన చూస్తాడు.